చెప్పండి మేడం. ఎరా నిద్రపోయావా? లేదు మేడం, మీ ఫోన్ కోసమే ఇంతసేపు వెయిట్ చేసి నాకు పనుండి బయటకు వచ్చాను. నేను చెప్పింది గుర్తుంది కదా? దాని షాపు తగలబెట్టే టైం వచ్చింది, బయలుదేరు. ఇప్పటిదాకా మీ ఫోన్ కోసమే ఎదురు చూశాను మేడం. 10 నిమిషాల్లో వచ్చేస్తాను. వామ్మో, ఏదో అనుకున్నాను, ఇది ఏకంగా షాప్నే తగలబెట్టాలనుకుంటుంది. నాకంటే పెద్ద సాడిస్లా ఉంది. పువ్వులు, డెకరేషన్, సంబరాలు. ఏం ప్రిపేర్ చేసావు సంధ్య? ఈ షాపే మీ జీవితం కదా? ఈ షాపే మీ పెట్టుబడి, ఈ షాపే మీ నమ్మకం. ఈ షాపు పైనే మీ అత్తయ్య ఆరోగ్యం, నీ భర్త ఆరోగ్యం, శ్రీజ చదువు అన్నీ ఆధారపడున్నాయి కదా? నువ్వు తిండి తినాలన్నా ఈ షాప్ ఉండాలి. ఏదీ లేకుండా నీ కుటుంబాన్ని నడి రోడ్డు మీద పడేయబోతున్నాను. నిన్ను వదిలిపెట్టను సంధ్య. నాకు మనశ్శాంతి లేకుండా చేశావు కదా? నా భర్తతో రిబ్బన్ కట్ చేయించావు కదా? నిన్నంత ఈజీగా వదిలిపెట్టను. మేడం, మీరు చెప్పినట్టే పెట్రోలు, అగ్గిపెట్టె కూడా తీసుకొచ్చాను. మరింకే వెళ్ళు, వెళ్ళి పెట్రోల్ పోయి. వెళ్ళు, పోయి. అయ్యయ్యో, ఇది నిజంగానే నందతో చేతులు కలిపి షాప్నే తగలబెట్టేస్తుందిగా. ఎందుకైనా మంచిది, సాక్ష్యం ఉంటుంది. ఆగు. ఇది నా పగ. ఆ సంధ్య నా జీవితం నాశనం చేస్తుంటే నేను దాని జీవితం నాశనం చేస్తున్నాను. సంధ్య, ఇది నువ్వు నాకు చేసిన ద్రోహానికి ప్రతీకార చర్య. నువ్వు నా ప్రాణ స్నేహితురాలివని నమ్మి నీకోసం ముందు వెనక ఆలోచించకుండా ఈ ఊరిలో అడుగు పెడితే నువ్వు నా గుండెల్లో పొడి చేశావు. నీకెంత ధైర్యం ఉంటే నేనొద్దన్న లోన్ శాంక్షన్ చేయించుకుంటావు? నీకెంత ధైర్యం ఉంటే నా అత్త మావలని షాప్ ఓపెనింగ్కి రప్పించుకుంటావు? నీకెంత ధైర్యం ఉంటే మాయ మాటలు చెప్పి నా భర్తనిక్కడికి తీసుకొస్తావు? చివరికి అర్ధరాత్రి వేళ కూడా నువ్వెంజాయ్ చేయడానికి నా భర్తని పిలిపించుకున్నావు. అదేంటని అడిగితే దొంగ ఏడుపు లేడ్చావు కదా? నీ షాప్ అంతా ఇప్పుడు తగలబడిపోయి ఉదయాన్నే నువ్వు లబోదిబోమని గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటే
నువ్వు లోన్లు కట్టలేక, తినడానికి తిండి లేక అవస్థలు పడాలి. నా నుంచి నా భర్తని దూరం చేద్దామనుకున్న నీకు నేను వేస్తున్న శిక్ష ఇది. ఇక్కడే ఆధారాలు ఉండకూడదు. ఆ డబ్బా తీసుకుని వెళ్ళిపో. నాతో పెట్టుకున్నావు కదా, ఈ రోజు నుంచి నీ జీవితం ఇలా రావణ కాష్టంలా దహించుకుపోతూనే ఉంటుంది. భగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో, ఏ స్నేహం కోరవు కయ్యాల కక్షలు, ఏ దాహం తీర్చవు ఈ కారు చిచ్చులు. ప్రాణమే పణమై ఆడుతున్న జూదం ఇవ్వదే ఎప్పుడు ఎవరికి ఎలాంటి గెలుపు. అంతరాలు అంతమై అంతానందమై కలసి మెలసి మనగలిగే కాలం చెల్లిందా. సంధ్య, సంధ్య, ఏంటి సంధ్య ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఫోన్ కూడా ఇంట్లో పెట్టి వెళ్ళావు. సంధ్య, ఆ కన్నీళ్ళేంటి? ఏం జరిగింది? ఏం లేదండి. మీరు ఈ టైంలో నిద్రపోకుండా ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఏంటి సంధ్య, ఏం జరుగుతుంది? అసలు నువ్వెక్కడికి వెళ్ళావు? ఎందుకు ఏడుస్తున్నావు? టైం కాని టైంలో ఏంటిది? భయమేసి మన షాప్ చూసుకోవడం కోసం వెళ్ళానండి. వింధ్య మన షాప్కి ఏదైనా హాని చేస్తుందేమోనని రాజేష్ గారు కూడా అక్కడికి వచ్చారు. కానీ ఆయన్ని ఫాలో అవుతూ వింధ్య అక్కడికి వచ్చింది. వింధ్య వచ్చిందా? చెప్పుకోలేని విధంగా మాట్లాడింది. ప్లీజ్ సంధ్య, దయచేసి అక్కడ ఏం జరిగిందో చెప్పుకో. నాకు తెలుసు, నీ కన్నీళ్ళు, నీ బాధ చూస్తే తను ఎలా మాట్లాడుంటుందో నేను అర్థం చేసుకోగలను. తను ఒకప్పుడు నీ స్నేహితురాలు, కానీ ఇప్పుడు మనిషి రూపంలో ఉన్న రాక్షసిలా కనపడుతుంది. తన మనస్తత్వం ఇలాంటిదా? ఇలాంటి దాంతోనా నువ్వు విన్నాళ్ళు ఫ్రెండ్షిప్ చేశావు? వింధ్యని చూస్తుంటే ఎవరి గుణం ఏంటో, ఎప్పుడు ఎవరు ఎలా మారతారో నాకు అర్థం కావటం లేదు. నిన్న మొన్నటి వరకు ఎంత మంచిగా ఉండేది, నీ గురించి ఎంత గొప్పగా ఆలోచించేది. శ్రీకర్ గారు అంటూ ఎంతో రెస్పెక్ట్ ఇచ్చిన వింధ్య వ్యక్తిత్వం అసలు ఇంత త్వరగా మారిపోతుంది అనుకోలేదు. తనలో మానవత్వం చచ్చిపోయి ఒక రాక్షసిలా ప్రవర్తిస్తుంది. వద్దు సంధ్య, తన గురించి ఇప్పుడేం మాట్లాడిన ఉపయోగం లేదు. వదిలే. మన షాప్కి ఏం కాదు, మనం ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు. నువ్వు ధైర్యంగా ఉండు. రా సంధ్య.
ఈ టైంలో ఫోన్ ఎవరండి? నాకు అదే అర్థం కావట్లేదు సంధ్య. హలో, ఎవరండి? హలో శ్రీకర్ గారు, నా పేరు రామయ్య. రామయ్య గారు చెప్పండి. ఏదైనా అర్జెంట్ ఉంటే ఫోన్ చేయమని ఫోన్ నంబర్ ఇచ్చారు కదా. గుర్తుంది. ఈ టైంలో ఫోన్ చేశారేంటి? మీ షాప్ మొత్తం తగలబడిపోతుంది సార్. మంటలు ఆర్పడానికి కూడా వీళ్ళైనంతగా దట్టగా మంటలు ఉన్నాయి సార్. మీరు అర్జెంటుగా రండి సార్. ఏమండి? సంధ్య, ఏమైంది? ఫోన్ మాట్లాడగానే ఎందుకు అలా అయిపోయారు? మన షాప్ తగలబడిపోతుందంట సంధ్య. షాప్ తగలబడిపోయిందా? ఏమండి, పదండి. సిస్టర్, మోనికా, నువ్వేంటి ఇంకా నిద్రపోలేదా? అదే నువ్వు నన్ను పంపించేశావు కదా, అక్కడ అసలు ఏం జరిగిందో ఏంటోనని ఆ కంగారుతో నాకు అసలు నిద్ర పట్టలేదు. ఏమైంది సిస్టర్? బావ ఎక్కడికి వెళ్ళాడు? అసలు నువ్వు ఇంతసేపు ఎక్కడున్నావు? ఈ రోజు నుంచి నీ జీవితం ఇలా రావణ కాష్టంలా దహించుకుపోతూనే ఉంటుంది. ఏంటి సిస్టర్, అడుగుతుంటే ఆన్సర్ చెప్పవేంటి? ఎక్కడికి వెళ్ళావు? రేపటి నుంచి సంతోషంగా ఉంటానని నీతో చెప్పాను కదా. ఆ సంతోషానికి పునాదులు వేసి వస్తున్నాను. అంటే ఏంటి సిస్టర్? ఏం చేస్తున్నావు? కొంపదీసి సంధ్యనేమైనా చేసావా ఏంటి? అబ్బా, అదంతా ఇంత రాత్రి వేళ డిస్కషన్ ఎందుకు? రేపు ఉదయాన్నే నీకన్నీ తెలుస్తాయి కదా. నువ్వు వెళ్ళి పడుకో. గుడ్ నైట్. పైకి కనబడవు కానీ నీలో పెద్ద సాడిజం ఉంది సిస్టర్. లోన్ పెట్టుకుని మరి పాపం షాప్ ఓపెన్ చేసుకుంటే ఆ షాప్ని నందుతో తగలబెట్టించేశావు. నువ్వు మామూలు దానివి కాదు సిస్టర్. సంధ్య ఆగు. ఏమండి, మన షాప్ అండి, మన జీవితం. అయ్యో అయ్యో వింధ్య, సంధ్య వెళ్ళదు సంధ్య. అయ్యో, షాప్ లో ఉన్న బట్టలన్నీ కాలిపోతున్నాయండి. నా షాప్ నేను కాపాడుకోవాలి. లోపలికి వెళ్ళొద్దు. లోపలికి వెళ్తే
నీ ప్రాణాలకే ప్రమాదం. ఏమండి, ఇది మన అందరి ప్రాణానికి సంబంధించిందండి, మన నలుగురి జీవితాలకి సంబంధించింది. మన ఆశలన్నీ ఆవిరైపోతున్నాయి. ఏంటి సంధ్య ఇలా జరిగింది? ఓపెనింగ్ చేసిన మొదటి రోజు ఇలా తగలబడిపోవడం ఏంటి? అయ్యో దేవుడా! ఈ షాప్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, ఆశలన్నీ కాలిపోతున్నాయి. ఏంటమ్మా ఇంకా నిద్రపోకుండా బుక్స్ సర్దుకుంటున్నావు? రా వచ్చి పడుకో. నాకు నిద్ర రావట్లేదమ్మా. ఉమ్, ఏం ఆలోచిస్తున్నావే? మన ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయాయి కదా, షాప్ కూడా పెట్టుకున్నాం. ఇంకా ఎందుకు కంగారు పడుతున్నావు? మీ వదిన అన్నయ్య ఉన్నారు, నీ చదువుకి ఏ డోకా లేదు. ఆ ఆనందంలోనే నాకు నిద్ర రావట్లేదమ్మా. వదిన మన కోసమే ఎంతో కష్టపడుతుంది. ఈరోజు షాప్కి కస్టమర్లు కూడా బాగా వచ్చారంట. రోజురోజుకి మన షాప్ వృద్ధిలోకి వచ్చి మన సమస్యలు సాల్వ్ అయిపోయి వదిన హ్యాపీగా ఉంటే చాలు కదమ్మా. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి వదిన ఎప్పుడూ సంతోషంగా ఉండటం చూడలేదమ్మా. ఇకనైనా మన కష్టాలు తీరిపోయి వదిన సంతోషంగా ఉంటే చూడాలనుంది. కోడలిగా ఈ ఇంటికొచ్చాక ఈ ఇంటి బాధ్యతంతా తన మీదే పడింది. ఉన్న దాంట్లో సర్దుకుని పోతుంది. ఏ రోజు సంధ్య ఇది కావాలి అది కావాలి అని అడగలేదమ్మా. ఎప్పుడూ మన గురించి ఆలోచిస్తుంది. మీ అన్నయ్య ఆరోగ్యం బాలేకపోతే ఇంటి భారం అంతా తన మీదే వేసుకుంది. కష్టాలు కడుపులో పెట్టుకుందే తప్ప నేను కష్టపడుతున్నాను అని మన మీద ఎప్పుడూ చిన్న విసుగు కూడా చూపించలేదు. ఆ షాప్ సక్సెస్ అయ్యి సంధ్య హ్యాపీగా ఉంటే చాలమ్మా. ఈ షాప్ వల్ల నా ఆరోగ్యం కుదుటపడుతుంది. నువ్వు చదువుకుంటావని కాదు, కానీ ముందు కోడలికి భారం తగ్గుతుందన్న సంతృప్తి మిగులుతుంది. ఖచ్చితంగా దేవుడు మనకి మంచి చేస్తాడమ్మా. వ్యాపారం బాగా జరిగేలా చూసి అన్ని సమస్యలు తీరుస్తాడమ్మా. దా నువ్వు వచ్చి పడుకోమ్మా. అయిపోయిందండి, అంతా అయిపోయింది. మన జీవితం ఇలా మంటల్లో బూడిదైపోయింది. ఇప్పుడు అత్తయ్య అడిగితే ఏం సమాధానం చెప్పాలి? శ్రీజకి ఏం చెప్పాలి? మనం ఎంతో ధైర్యాన్ని ఇచ్చాం, దీంతో అన్ని సమస్యలు తీరిపోతాయి అనుకున్నాం. కానీ ఒక్క రోజులోనే శాపల్లా మారిపోయింది. ఆ దేవుడు మన ఆనందాలకి అడ్డుకట్ట వేశాడండి. ఇప్పుడు మన కుటుంబం గడిచేదెలా? శ్రీజని చదివించేదెలా? అత్తయ్య ఆరోగ్యం బాగా చేయించేదెలా? అయ్యో దేవుడా!
హా, దగ్గరుండి సంధ్య షాప్ తగలబెట్టించడం వల్ల ఎన్నో రోజుల తర్వాత నేను చాలా ప్రశాంతంగా నిద్రపోయాను. పాపం ఇంకా ప్రియురాలు ఫోన్ చేయనట్టుంది, అందుకే హ్యాపీగా నిద్రపోతున్నాడు. ప్రియురాలి షాపు తగలబడిపోయిందని తెలిస్తే మా ఆయన ఏమవుతాడో ఏంటో. బంటి, వస్తున్నాను అమ్మగారు. ఇదిగోండి అమ్మగారు. కాఫీ చాలా బాగుందిరా. థ్యాంక్ యూ అమ్మగారు. బంటి, ఒక నిమిషం. డబ్బులు నీకు ఫోన్ పే చేశాను, పండుగ థ్యాంక్స్ చేసుకో. అమ్మగారు. సంధ్య, నీ షాపు తగలబడిందని నీకీ పాటికి తెలిసే ఉంటుంది. నువ్వక్కడికి వెళ్ళి ఏడ్చి ఏడ్చి కుప్పకూలిపోయి ఉంటావు. అక్కడ నీ ఆర్తనాదాలు, ఇక్కడ నాకు ఆనందాలు. అక్కడ నీకు కన్నీళ్ళు, ఇక్కడ నాకు ఆనంద బాష్పాలు. ఇన్నాళ్ళు నువ్వు నాకు మనశ్శాంతి లేకుండా చేశావు. ఇప్పుడు నేను నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాను. ఒకప్పటి వింధ్యలాగా నేను ఇలాంటి పనులు చేయకూడదు. నా వ్యక్తిత్వం కూడా ఇది కాదు. కానీ నాకింత చేసిన నీకు ఇదే కరెక్ట్. ఇది చేసింది 100% వింధ్యే. నా సంధ్య లేకపోతే నేను బతకలేను అన్న వింధ్యేనా ఇలా చేసింది? ఒక సైకోలా తయారైంది.